నీట్ పరీక్షా పత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాట. విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతోంది. మతాల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలి. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ నీట్ పరీక్షా పత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏఐసీసీ పిలుపు మేరకు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు, చిలుముల సుహాసిని రెడ్డి, మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షా పత్రం లీకేజీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి తక్షణమే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ ఏర్పాటు చేసి నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి మా పేరింటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ న్యాయం చేయకపోతే న్యాయం అయ్యేంత వరకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మరి మా పేరింటి విద్యార్థుల కోసం గట్టిగా కొట్లాడతామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎక్కువ మాటలు చెప్పొద్దు, ఏదన్నా మాటలలో కాదు చేతలలో చేసి మా పేరింటి విద్యార్థులకు న్యాయం చేకూరే విధంగా మరి మనందరం కూడా మరి పనిచేద్దాం, కొట్లాడదాం అని చెప్పి మరి తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.